హలో హాయ్, నేను సుమతి. వెల్కమ్ టు సుమలెక్స్. ఇది నిన్నటి వ్లాగేనన్నమాట. నిన్న షూట్ చేసిన వీడియో. అంటే గురువారం రోజు సాయంకాలం నైట్ అన్నమాట. ఇక్కడ నేను ఒక పార్టీకి వెళ్తున్నాను. పార్టీ అంటే మందు పార్టీ అనుకున్నారు, బర్త్డే పార్టీకి అండి. జస్ట్ ఊరికే సరదాగా అలా అన్నానులే, జోక్ చేశాను. ఇప్పుడు బర్త్డే పార్టీకి వెళ్దామని రెడీ అయ్యాను అన్నమాట. ఈ బ్లౌజ్ కుట్టించుకొని 7-8 ఇయర్స్ అవుతుందండి. ఓన్లీ ఒక్కసారి వేసుకున్నా, మళ్ళీ తర్వాత ఇప్పుడు వేసుకున్నాను అనమాట. నైట్ కదా, ఇది కొంచెం ఏమంటారు ఏంటండి, చికెన్ కారీ వర్క్ లాగా అప్పుడు తీసుకున్న 8 ఇయర్స్ అవుతుంది. ఓన్లీ ఒకసారి ఇలా కుట్టించుకున్నాను అనమాట. అప్పుడు దీనికేమో ప్లెయిన్గా ఇలా నెట్టెడ్ క్లాత్ దీనికి ఇక్కడ బోట్ వేయించుకున్నాను అనమాట. బాడీ వర్క్ ఇది పెట్టించుకొని మళ్ళీ ఇప్పుడు వేసుకున్నాను అనమాట. ఈ శారీ దీనికి ఎందుకు ఎప్పుడుదో తెలియదు, ఎప్పుడుదో అన్నమాట కదా. నైట్ ఫంక్షన్ కదా, అందులో వింటర్లోనే వేసుకోవాలి ఇలాంటివి. సమ్మర్లో కన్నా వింటర్లోనే వేసుకుంటే కొంచెం చలిగా బాగుంటుంది కదా. సమ్మర్లో చెమట అనిపిస్తుంది. సో చాలా లూజ్ అండి అప్పటికి పట్టించేసాను అన్నట్టు. బర్త్డే ఎవరితో చెప్పలేదు కదూ, మా కొడుకు ఫ్రెండ్ కొడుకుదన్నమాట. సాయి వాళ్ళ కొడుకుది. నా కొడుకు వచ్చాడంటే మా ఇంట్లో కన్నా వాడితోనే ఎక్కువ ఉంటాడన్నమాట, సాయితోనే. ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు, అంటే ఇంటికి వచ్చినప్పుడు ఫోన్ చేశాను అనుకో, ఏరా అయ్యా ఎక్కడున్నావురా అన్నాను అనుకో, సాయన్న దగ్గర ఉన్నానమ్మా, లేదా సాయన్న పని చేసే దగ్గర ఉన్నానమ్మా అంటాడు. సో అలా వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అన్నమాట, చాలా బెస్ట్ ఫ్రెండ్స్. వాడికి పెళ్ళయిన తర్వాత ఒకసారి వచ్చాడు, అప్పుడు కూడా వాడు వెనకాలే తిరుగుతున్నాడు. వాడికి పెళ్ళైపోయి వాడు పెళ్ళాం ఊరికి పోయినా కానీ, అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తుంది కదా, వాళ్ళ భార్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరికి, అంటే కొంచెం దగ్గరేలే. ఫోన్ చేస్తాడు, ఏనా ఎక్కడున్నానా అన్నాడు అనుకో, పలాను అక్కడ ఉన్నాను రా అంటే వచ్చేనైసి అంటాడన్నమాట నా కొడుకుని. వెంటనే వీడు వెళ్ళిపోతాడు. ఎక్కడికి రాను అనుకో, సాయన్న పిలుస్తున్నాడు ఉండు అంటాడు. అక్కడి నుంచి సాయన్నని తీసుకురావాలంటే మా అని చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట. ఎప్పుడైనా సాయి బైక్ వీడు వేసుకొచ్చుకుంటాడు కదా, అలాంటప్పుడు ఉండి మా సాయన్న బైక్ నా దగ్గర ఉంది, అన్నని తీసుకురావాలి అని చెప్పేసి వెంటనే వెళ్ళిపోతాడు అనమాట. అలా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ. అలా నా కొడుకు వచ్చినప్పుడు ఇంట్లో ఉండడం కన్నా వాడితోనే ఉంటాడు, వాడు చుట్టూనే తిరుగుతుంటాడు అనమాట. అందుకే సాయి అన్నాక నాకు చాలా ఇష్టం అండి. అంటే వాడు వస్తుంటాడు కదా సాయి, అప్పుడప్పుడు నా కొడుకు ఎలా చెప్తానో, వాడు వచ్చినప్పుడు కూడా వాడికి కూడా నా కొడుకు ఎలా చెప్తానో, అంటే కొన్ని మంచి చెడులు చెప్తుంటాం కదా పిల్లలకి. సో అలా సాయికి కూడా చెప్తూ ఉంటాను, అలా ఉండండి నాన్న, ఇలా ఉండండి నాన్న అని చెప్తూ ఉంటాను అన్నమాట. మా ఆయన కూడా అంతేనండి, సాయి వచ్చినప్పుడు సాయికి అలాగే చెప్తూ ఉంటాడు అన్నమాట, నా కొడుకు చెప్పినట్టే చెప్తూ ఉంటాడు. సో అలా వాడి కొడుకు బర్త్డేకి వెళ్తున్నాను ఇప్పుడు. అంటే యాక్చువల్లీ ఇద్దరం వెళ్ళాల్సింది, నేను మా అలెక్స్. కానీ ఇప్పుడు మా అలెక్స్ రావడం లేదు, నేను ఒకదాన్నే వెళ్తున్నా. ఎందుకంటే మా అలెక్స్ కొంచెం జ్వరంగా, కొంచెం తలనొప్పిగా అలా ఉందని నువ్వు వెళ్ళేసిరా అని చెప్పాడు. మామూలుగా అయితే ఇద్దరం వెళ్తామండి వాడి ఫంక్షన్ కాబట్టి. సో ఇప్పుడు నేను ఒకదాన్నే వెళ్తున్నా. ఇంతకుముందు అయితే మాటికి పిలిచేవాళ్ళం సాయిని కూడా. అంటే మా ఆయన షాప్ దగ్గర నుంచి వచ్చేస్తే, మా ఆయనకి ఏదన్నా జ్వరం అలాంటిది వచ్చిందనుకోండి, అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత అప్పుడు సాయిని పిలిచేవాళ్ళం. సాయియే గుర్తొచ్చేది మాకు, సాయిని పిలుద్దామా ట్యాబ్లెట్ తెచ్చిస్తాడు అని. అట్లాంటప్పుడు సాయికి ఫోన్ చేసామనుకోండి, సాయి ఎక్కడున్నావు నాన్న అంటే ఇంటి దగ్గర ఉన్నాను అన్నాడు అనుకోండి, రానా కొంచెం అంకుల్కి బాగోలేదు ట్యాబ్లెట్ తెచ్చిద్దు అంటే వెంటనే వచ్చేసేవాడండి. సో అలా సాయి అంటే చాలా అభిమానిస్తాం నేను మా ఆయన ఇద్దరము. ఇక ఇదిగోండి, ఇక్కడ ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మామూలుగా అయితే ఇంటి దగ్గరే పెట్టుకునేవాడు, కానీ వర్షాకాలము, అందులోనూ తుఫాన్ అని చెప్తున్నారు. ఎక్కడ వర్షం పడుతుందో ఎట్టొస్తుందో అని ఇక ఇంటి దగ్గర కొంచెం ఇంటి లోపల ఇరుగ్గా ఉంటుంది, బయట అయితే బాగానే ఉంటుంది, పెట్టుకోవచ్చు. ఇక పెద్ద వర్షం పడితే ఇబ్బంది అయిపోద్దని కొంచెం ఇంటికి దగ్గరలోనే చిన్న ఫంక్షన్ హాల్ ఉందన్నమాట. ఆ ఫంక్షన్ హాల్లోనే తీసుకొని అందులోనే పెట్టుకున్నాడు బర్త్డే ఫంక్షను. సరే వీడియోని కంటిన్యూ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవరైనా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఇదిగోండి, బర్త్డే పార్టీ స్టార్ట్ అయిందన్నమాట. ఇదిగో ఆయనకి 2 కేకులు అన్నమాట. ఎవరికి? బర్త్డే బాయ్కి, కృత్విక్ ఆయన పేరు. 2 కేకులు కట్ చేస్తున్నాడండి. ఫస్ట్ ఏమో ఇదిగో కూల్ కేక్ కట్ చేసి అందరికీ పంచి పెట్టేశాడు. తర్వాత మళ్ళీ మామూలు కేక్ కూడా కట్ చేశాడు అనమాట ఆయన. ఎవరు? బర్త్డే బాయ్ కృత్విక్ బాబు. ఇదిగో వీళ్ళిద్దరే నానమ్మ తాతయ్య, సాయి వాళ్ళ అమ్మ నాన్న అన్నమాట. వాళ్ళు ముందు పిల్లలందరికీ బర్త్డే క్యాప్స్ పెట్టేసి ఫోటోలు తీస్తున్నారు. అందరు పిల్లలకి చూసారు. అదిగో వాళ్ళ బాబాయ్ కూడా యాడ్ అవుతున్నాడు, సాయి వాళ్ళ తమ్ముడు సన్నీ. ఇక్కడ ఇంకొక బుడ్డోడు చూడండి, అదిగోండి వైట్ కలర్ షర్ట్ వేసుకొని అందరూ
బర్త్డే టోపీలు పెట్టుకొని ఎలా వాడైతే అందరు ముఖాలు చూస్తున్నాడు. వాళ్ళిద్దరూ అన్నా తమ్ముళ్ళేమో. ఓకే పోండి పోండి. నాన్న ఊదండి అమ్మా, క్యాండిల్ అంటే ఊదమ్మా. మీరు ఊదండి. రే ఇప్పుడు పాడండి రా పాట కట్ చేసేటప్పుడు. నువ్వు కూడా బరా అమ్మా, ఎంత బరా వాళ్ళు వాడు ఫ్యామిలీ మెంబర్. కొంచెం చెప్పు అంతే. అయితే చూడండి. హాయ్ 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 నాన్నలో అయితే చూడమ్మా అట్లా ఉంటే ఓకే. ఇక అక్కడ మొదట కేక్ కట్ చేసుకొని, అంటే 2 కేకులు అని చెప్పాను కదా, ఇదేమో కూల్ కేకు, ఇంకొకటేమో మామూలు కేక్ అన్నమాట. ఇక్కడ కేక్ కట్ చేసుకొని ఇక ఫ్యామిలీ పిక్ దిగేస్తున్నారు అందరూ, ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా. ఇదిగో వీళ్ళే ఈ పక్కన ఆమె అమ్మాయి అమ్మ అనుకుంటా. గెస్ట్లు అయితే ఇంకా రాలేదండి, ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నారు. ఇక్కడేమో ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే కొంతమంది వచ్చిన్నారు. ఇంకా అంటే ముందు ఇంకా చాలామంది ఆడైపోయారు, అందరూ వచ్చేసారు. 8 ఇక అందరూ వచ్చేసారు అన్నమాట. అది కూల్ కేక్ కాబట్టి కొంచెం ముందుగానే కట్ చేశారు. తర్వాత ఇంకొంతమంది వచ్చిన తర్వాత ఇక మామూలు కేక్ అప్పుడు కట్ చేశారండి. ఇక వాళ్ళు ఫ్యామిలీ పిక్స్ ఫోటోలు అన్నీ తీసుకుంటూ ఉంటారు. ఇంతలోపల మనం వెళ్ళి ఫుడ్ని ఒక లుక్ వేసి వచ్చేద్దాం. ఫుడ్ కూడా అటుపక్క అరేంజ్ చేసేస్తున్నారు టేబుల్ మీద పెట్టేసి. సో ఏమేమి ఉన్నాయో ఫుడ్ని కూడా ఒక లుక్ వేసి వచ్చేద్దాం. వీడియో తీద్దురారా. ఇక ఇదిగోండి ఫుడ్ అయితే బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఇదిగోండి గారెలు, వడలు, చట్నీ. ఇందాక బిర్యానీ తీసా. ఇదేంటి వైట్ రైసా? ఓకే. గోంగూర ఇది ఫ్రై, ఆలు ఫ్రై. ఇది అదే ఇది వైట్ రైస్. ఇవి కూడా కలిపితే బాగుంటుంది. అదే తినేటప్పుడు కలిపి. అవునవును, నేను మళ్ళీ అప్పుడు జనాలు వచ్చేస్తారని. ఇదేంటి రసం? ఓకే. స్వీట్లో ఓకే. ఫుడ్ ఐటమ్స్ అయితే అవన్నమాట. ఇదిగోండి కూల్ కేక్ కట్ చేసేస్తారు కదా, ఇదిగో పిల్లలందరికీ పంచిపెట్టేస్తున్నారు కూల్ కేకు. మళ్ళీ అది ఇక వేస్ట్ అయిపోద్ది కదా, కూల్ కేక్ కాబట్టి కూల్గానే తినేయాలి. ఇక అందరికీ కూల్ కేకు అలాగే చాక్లెట్ అందరికీ పంచిపెట్టారు, పిల్లలకి పెద్దలకి అందరికీ. ఇక ఇదిగోండి నేను కూడా వెళ్ళి కొద్దిగా ఒక 2 పీసులు, అంటే కొంచెం క్రీమ్ లేకుండా ఉండేది 2 పీసులు నోట్లో వేసుకున్నా. ఆ అబ్బాయి క్రీమ్ లేకుండా ఇస్తాను అన్నాడు. నాకు వద్దులే అంత నేను తినలేనని చెప్పేసి కొద్దిగా ఒక 2 పీసులు నోట్లో వేసుకున్నా క్రీమ్ లేకుండా చూసి. ఇదిగోండి ఇక్కడ 2వ కేక్ కూడా కట్ చేస్తున్నట్టున్నారు. ఇది మాత్రం మళ్ళీ అన్నం తిన్న తర్వాత నాకు స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయి కదా, అన్నం తిన్న తర్వాత నేనే వెళ్ళి ఆ కేక్ని తెచ్చుకొని తిన్నానండి. ఎందుకంటే అన్నం తిన్న తర్వాత నాకు ఏదో ఒక స్వీట్ క్రేవింగ్స్ ఉంటుంది, ఏదో ఒక స్వీట్ తినాలి నేను చెప్తూ ఉంటాను కదా అన్నం తిన్న తర్వాత, మరీ ముఖ్యంగా నైట్ అని. సో అందులోనూ నేను అన్నం కూడా పెద్దగా ఏం తినలేదండి, వైట్ రైస్ అవి ఏమి పెట్టించుకోవాలా, జస్ట్ కొంచెమే బిర్యానీ. దానిలో ముక్క అయితే ఒక ముక్క వేయించుకున్నా కానీ ఆ ముక్క కూడా నేను తినలే, మా శ్యామలకి ఇచ్చేసే, నాకు తినబుద్ధి కాలేదన్నమాట. జస్ట్ ఆ రైస్ మాత్రమే కొంచెం తిన్నా. వడ తిన్నానండి. తినేసి ఇక ఆ కేక్ వెళ్ళి తెచ్చుకొని తిన్నాను. అందరం తిన్నాంలే, నేను మా బాగి అలాగే మా శ్యామల వాళ్ళంతా ఉన్నారు. అందరం కూర్చొని కొంచెం తిన్నాము. ఇదిగో ఈ అమ్మాయి వాడి మేనత్త, బొడ్డోడి మేనత్త అన్నమాట. వాళ్ళ ఆయన లేటుగా వచ్చినట్టున్నాడు, అప్పటికి రాలేదు ఇంకా. I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way.
So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body won't decay. Cause my messages are timeless, so they'll put them on display. Oh yeah, I rap with a certainty, I have a sense of urgency. A message for eternity, for everyone internally. I had some people burning me, but now they fucking learn to see I ain't the one to fuck with. Now they looking nervously, and I don't really care what you think of me respectfully. You can kick rocks if you think you're fucking better, see. I will outwork you, turn you to an enemy. Hurt you so bad that you're gonna need some therapy. I got the motherfucking recipe. I've been cooking up hits, I'ma leave a legacy. You'll be looking small when you're standing right next to me. I'm 5'10", bitch, but I'm 10 feet Cause I next don't to give me. a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Cause I don't give a fuck what you say. ఇక ఇదిగో ఇప్పుడు నేను వెళ్ళాను స్టేజ్ మీదకి. నేను వెళ్ళిన టయానికి ఆ పాప ఏదో అవసరం ఉండి కిందకి దిగిందండి. అంటే సాయి వాళ్ళ వైఫ్. సరే ఆ పాప వచ్చే వరకు ఆగుదాం అనుకున్నా, అయినా పర్లేదులే అని చెప్పేసి ఇక వెళ్ళి బాబుకి అక్షింతలు వేసేసి దిగేశాను. నేనైతే గిఫ్ట్లు ఏం తీసుకువెళ్ళలేదండి. అంటే బట్టలు ఏదైనా గిఫ్ట్లు అలా తీసుకెళ్తుంటారు కదా, సో నేను ఎప్పుడు అవేవి తీసుకెళ్ళలేదు, తీసుకువెళ్ళను కూడా. ఎందుకంటే నేను నా చేతిలో ఎంత మనీ ఉంటే అంత ఇచ్చేస్తానండి. నేను ఎప్పుడు బట్టలు ఏదైనా గిఫ్ట్లు అలాంటివి తీసుకువెళ్ళను. ఎప్పుడు మనీ రూపంలోనే ఇస్తుంటా. ఒకవేళ మనీ లేకపోయినా సిగ్గుపడకుండా అక్షంతలు వేసి వచ్చేస్తానండి. అది నా ఆలోచన. అంటే నా థింకింగ్ ఎలా ఉంటుందంటే, బట్టలు గిఫ్ట్లు ఇవన్నీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలాగో తెచ్చుకుంటారు. కొంచెం బంధువులుగా ఉన్నవాళ్ళు, అంటే కొంచెం దూర బంధువులు, అలాగే ఫ్రెండ్స్ అలా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కొంచెం మనీ రూపంలో ఇచ్చేసినా ఏ దానికైనా ఉపయోగపడుతుంది ఆ బట్టలు గిఫ్ట్లు కన్నా అని అనుకుంటానండి. నా ఫీలింగు. నేను అలానే ఆలోచిస్తా. ఎందుకంటే బట్టలు చాలానే వస్తాయి. ఫ్యామిలీ మెంబర్స్ అంతా తెస్తారు, దగ్గర వాళ్ళు, అమ్మమ్మలు, నాయనమ్మలు, బాబాయిలు, అత్తలు వాళ్ళు. కొంచెం దూరపు బంధువులు అలాగే ఫ్రెండ్స్గా ఉన్నవాళ్ళు కొంచెం మనీ రూపంలో ఇస్తే ఆ మనీని దేనికైనా వాడుకోవడానికి ఉంటుంది అని నా ఫీలింగు. అంటే మనం ఇచ్చే మనీతోనే కాదు, జస్ట్ ఏదైనా కొంచెం దేనికైనా వాడుకోవడానికి ఉంటుంది కదా అని నేను అనుకుంటా. అంటే మధ్యతరగతి ఆలోచనలు ఇలానే ఉంటాయండి, ఖచ్చితంగా ఇలానే ఉంటాయి. చాలామంది కూడా ఇలానే అనుకుంటారు, బట్టలు గిఫ్ట్ల కన్నా కొంచెం మనీ ఇస్తే దేనికైనా ఉపయోగపడుతుంది అని అనుకుంటారు. నేను కూడా అలానే ఆలోచిస్తా. అందులోనూ ఎవరైనా తెచ్చే బట్టలు మెయిన్ నాకు అసలు నచ్చవో, నేను కూడా అలానే ఆలోచిస్తా. అంటే మనకి ఎలా నచ్చవో ఎదుటోళ్ళకి కూడా అంతే కదా. అదే మనీ అనుకోండి, దేనికైనా ఉపయోగపడుతుంది అని అనుకుంటా. ఒకవేళ మనీ లేకపోయినా, ఏది లేకపోయినా పర్లేదని చెప్పాను కదా, నేను వెళ్ళి అక్షింతలు వేసి అన్నం తినేసి వచ్చేస్తానండి. మరీ తప్పదు, ముఖ్యం బట్టలు పెట్టాలి అని అనుకున్నప్పుడు వాళ్ళని పిలిచి వాళ్ళకి నచ్చినట్టు తీసుకోమని చెప్తా. నేను డబ్బులు ఇస్తాను, నీకు నచ్చినట్టు తీసుకుంటారా అని చెప్తా. సాయి పెళ్ళప్పుడు కూడా వాడికి నలుగు పెట్టాను బట్టలు, వాడికి కూడా అలాగే చేశాను. నువ్వు బట్టలు తీసుకున్నానా, నేను మనీ పే చేస్తాను అని చెప్పి. ఇదండి నా ఆలోచన. నేనైతే ఇలానే ఆలోచిస్తా. ఎందుకంటే మనం బట్టలు పెడతాము, వాళ్ళు రేపు బట్టలు పెడతారు, అవి మనకు నచ్చకపోవచ్చు. అసలు నచ్చవండి నాకైతే, నిజంగా మొహమాటం లేకుండా చెప్పేస్తున్నా. అందుకే నేనైతే అస్సలు పెట్టను బట్టలు అలాంటివి. ఇది నా ఫీలింగు అంతే. అందరూ నాలానే ఉండరు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది థింకింగు. మీరేమంటారండి? మీరు ఎలా అనుకుంటారు? బట్టలు గిఫ్ట్లు తీసుకెళ్ళడం మంచిదా, ఇలా మనీ రూపంలో ఇవ్వడం మంచిదా? తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలా అని చెప్పి మనం ఇచ్చే బట్టలు, మనం ఇచ్చే గిఫ్ట్లు, మనం ఇచ్చే డబ్బుల కోసం ఫంక్షన్లు చేయరండి ఎవరో. నలుగురిని పిలిచి అన్నం పెడితే మంచిది, అలాగే నలుగురు వచ్చి మన పిల్లల్ని ఆశీర్వదిస్తే మంచిది, నలుగురు పెద్దవాళ్ళు వచ్చి మన పిల్లల్ని అక్షింతలు వేసి ఆశీర్వదిస్తే మంచిది అని చెప్పి ఫంక్షన్లు చేస్తారు. దట్టు వాళ్ళకు కూడా మెమొరీగా ఉంటాయి కదా ఇలాంటి ఫంక్షన్లో, ఇలాంటి బర్త్డేలు పిల్లలకి. సో ముందు చూసుకోవడానికి వాళ్ళకి ఎంత పేదవాళ్ళమైనా వాళ్ళకి ఉన్నంతలో ఇలా బర్త్డేలు జరుపుకుంటారండి. అందులో ఫస్ట్ బర్త్డే ఖచ్చితంగా చేస్తారు, తరువాత చెయ్యరని కాదు. ఉన్న వాళ్ళకి ప్రతి బర్త్డే ఒక పండగలాగే ఉంటుంది. కానీ మనలాంటి మధ్యతరగతి వాళ్ళం ఏంటంటే ఫస్ట్ బర్త్డే కొంచెం గ్రాండ్గా చేసుకొని ఆ తర్వాత మన సిచ్యువేషన్ బట్టి, అంటే కొంచెం ఇంట్లోనే కట్ చేసుకోవడం, కేకులు కట్ చేసుకోవడం అలా చేస్తారు కదా. అన్ని బర్త్డేలు ఇలా చేయలేం కదండి మనము, అది ఫ్యాక్ట్, ఒప్పుకోవాలి ఖచ్చితంగా.
ఇదిగోండి ఇప్పుడు చూసారా హాల్ మొత్తం నిండిపోయింది. చాలామంది వచ్చేసారు, ఇంకా వస్తూనే ఉన్నారు. చాలామందే వచ్చారండి. సాయి వాళ్ళ ఫ్రెండ్స్, ఇక వర్క్ చేసే దగ్గర ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చాలామంది వచ్చారు. ఇక నేను వాళ్ళనంతా అయితే వీడియో తీయలేదు. అసలు లాస్ట్లో వాళ్ళ బ్యాచ్ అందరినీ అంటే సాయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ నిల్చోబెట్టి ఒక వీడియో పెట్టి తీసుకుందాం అనుకున్నా. కానీ వస్తూనే ఉన్నారండి, చాలామంది ఇలా వస్తూనే ఉన్నారు. ఇక నేనేమో ఉండలేక ఇక నేను అన్నానికి వెళ్ళిపోయాను. ఉండలేక అంటే అన్నం మీద ఆకలితో కాదు, ఇక అక్కడ నిల్చొని వీడియోలు తీయలేక, అందులోనూ లైన్ పెద్దదైపోతుంది, ఇంకా లేట్ అయిపోతుందేమోనని ఫుడ్ లైను ఇక వచ్చేసాను. ఇదిగో ఇది నా ప్లేట్ అన్నమాట. ఇలా కొంచెమే పెట్టుకున్నానండి, ఇక్కడ వరకే తినేసి వచ్చేసాను. ఇదిగో చికెన్ ముక్క కనిపిస్తుంది కదా, ఆ చికెన్ ముక్క కూడా నేను తినలేదు, మా శ్యామలాకే వేసాను. జస్ట్ ఇదిగో ఈ ఒక్క వడ అలాగే కొద్దిగా రైస్ పెట్టుకున్నా. ఇక అన్నం తినేసి నేను ఇందాక చెప్పినట్టు రెండవసారి కట్ చేసిన కేక్ని తెచ్చుకొని ముగ్గురం అక్కడే కూర్చొని తిన్నాము. నేను, మా బాగి, మా శ్యామల. ఎందుకంటే నాకు అన్నం తిన్న తర్వాత స్వీట్ క్రేవింగ్స్ ఉంటుందని చెప్పాను కదా, ఏదో ఒకటి తినాలి తీయగా అనిపించింది. అన్నంతో పాటు కోవా కూడా పెడతారండి. నేనైతే ఆ కోవాని పెట్టించుకోవాలా కోవాని అసలు టేస్ట్ కూడా చేయలేదన్నమాట. ఒక్కొక్కసారి కోవా పాల వాసన వస్తే నేను తినలేను, ఒక్కొక్కసారి తినేస్తా ఏమీ లేనప్పుడు. అందుకే తినేసి కేక్ని తెచ్చుకొని తినేసాము. ఇదండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. నేను వస్తా. నేను వస్తున్నా దేవాంశ్, నేను కూడా వస్తా. కచ్చిని బాయ్, నీతో కచ్చి